ఏమై ఉన్నాడంటే దహించు అగ్నిగా ఉన్నాడు, కాల్చేవాడిగా ఉన్నాడు. ఆయన మాట కాల్చే, ఆయన వాక్యం కాల్చే రీతిగా ఉన్నాడు. అంటే మరి ఏదైనా తొట్లో వీరు ఎలా ఉండాలి అప్పుడు? వెన్ యు ఆర్ నాట్ ఫైర్, అక్కడే తగ్గించిపోయాడు నువ్వు, అక్కడే చచ్చిపోయాడు నువ్వు. ప్రేమైన వాళ్ళరా, ఏమి ఈ సమయంలో దేవుడు తెలియచేస్తున్నాడు అంటే, అగ్ని ఖడ్గము అక్కడ ఎందుకు నిలబెట్టాడంటే, ఇప్పుడు ఏమి నువ్వు లోపల ఉన్నప్పుడు అగ్నితో ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అగ్ని లేదు. ప్రేమైన వాళ్ళరా చూడండి, యేసుక్రీస్తు వారు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు పోతుంటే వారిద్దరితో మాట్లాడుతుండగా వారిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏమంటే ఆయన చెబుతూ ఉన్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటున్నాడు. పోయిన వీక్ మనం చూసాం, మరి మోషేను దర్శించినప్పుడు మరి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఆ పొదలో నుంచి మాట్లాడాడు. పొద కాలిపోలేదు, అగ్ని మండుచూ ఉందంట. చెట్టే కాలిపోయినప్పుడు నా ప్రశ్న, మనిషి కాలిపోతాడా?